హాయ్ హలో అండి. చాలామందికి మట్టి లేదంటే శుద్ధ ముక్క, చాక్ పీస్ అండ్ అలాగే బలపం ఇలా తినే అలవాటు అనేది ఉంటుందన్నమాట. సో ఈ అలవాటు ఉన్న వాళ్ళలో ఎక్కువగా జింక్ అలాగే ఐరన్ అనేది బాగా ఎక్కువగా లోపిస్తుంది. వాళ్ళల్లో తొందరగా ఎనిమికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి బ్లడ్ అనేది సరిగా ఉండదు. వీళ్ళల్లో హుక్ వామ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే నులిపురుగుల సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ చాక్ పీస్ బలపం ఎవరికైతే తినే అలవాటు ఉందో, మట్టి ఎవరికైతే అలవాటు ఉందో దయచేసి అలవాటు అనేది మానుకోండి. చాలామంది చిన్నపిల్లలు అయితే ఎక్కువగా మట్టి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో అలాంటి పిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళల్లో ఐరన్ అనేది లోపిస్తుంది. సో దానివల్లే వాళ్ళకి మట్టి తినాలనే కోరిక అనేది కలుగుతుంది అనమాట. దీన్ని అకార్డింగ్ టు సైన్స్ ప్రకారం పీకా అని కూడా అంటారనమాట. కాబట్టి చాక్ పీస్ అండ్ అలాగే బల్బం అనేది స్టూడెంట్స్ అనేది చాలామంది తింటారు. నాకైతే మా క్లాస్మేట్స్ చాలామంది తెలుసు. సో ఈ అలవాటు ఉన్నవారు కంపల్సరీ మానుకోండి. మానుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వరకు వెళ్ళిన వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను. కాబట్టి అంత దూరం వెళ్లకుండా సో అలవాటు ఉంటే మానుకోవడం అనేది మంచి పద్ధతి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.